10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని డిఈఓ రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. విశ్వ హిందూ పరిషత్ సహకారంతో విద్యా వికాస సేవా సమితి ప్రాంత అర్చక మఠ మందిర సభ్యులు ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ వీధి గీతా సంఘం భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, కేవీఆర్ జ్యువెలరీ అధినేత శ్రీనివాస్, విహెచ్పి జిల్లా అధ్యక్షుడు పట్నం సురేంద్రారెడ్డి, జిల్లా సేవా ప్రముఖ మల్లి ఆచారి, అమ్మఒడి అధ్యక్షుడు పద్మనాభ నాయుడు, జిల్లా సహ కార్యదర్శి బాలాజీ, నగర అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, మాతృశక్తి జిల్లా సంయోజక జ్యోతివేలు, జిల్లా సహా సంయోజక దేవినేని హేమలత, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్లాన్ ప్రభుత్వం వాళ్ళు చేపట్టిన 100 days యాక్షన్ ప్లాన్ వలన మామూలుగా చదివే విద్యార్థులు కూడా చాలా చక్కగా చదివి మ్యాక్సిమం మార్క్స్ రావడానికి దోహదం పడింది. నిజంగా చెప్పాలంటే దాదాపుగా 16,500 మంది పిల్లల్లో ఉత్తీర్ణులైన పిల్లల్లో మనకు 21,000 మంది ఇదైనారు. దాంట్లో 16,500 మంది పాస్ అయినారు. ఆ పాస్ అయిన వాళ్ళలో 12,000 మందికి పైన ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నారు పిల్లలు. ఎవరు ఊహించలే అంతమంది తెచ్చుకుంటారని. ప్రభుత్వ పాఠశాలలో అట్లే వచ్చినారు, ప్రైవేట్ పాఠశాలలో కూడా బాగా ఉత్తీర్ణత తీసుకొచ్చారు. ఇంకా తక్కువ అంటే సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఒక 3,000 మంది మాత్రమే, థర్డ్ క్లాస్లో ఒక 1,000 మంది వచ్చినారు. అంటే చూడండి పిల్లలు ఎంత కృషి చేసినారు. ప్రతి ఒక్కటి టీచర్లు చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకొని, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కూడా తెలుసుకొని మ్యాక్సిమంగా అందరూ పాస్ అయినారు. మీకు కూడా చెప్పడం, విద్యార్థులకు తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు చెప్పేది ఈనాటి పౌరులే రేపు భావి భారత పౌరులని మనం చదువుకున్నాం. ఇప్పుడు మీకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మేమంతా చదువుకున్నప్పుడు చెట్ల కిందనే చదువుకున్నాం, చింత చెట్ల కింద లేకపోతే కాణా చెట్ల కింద మా ఎలిమెంటరీ స్కూల్ చదువులు చదువుకున్నాం మేము. కానీ ఈరోజు ఏ విద్యార్థికి ఆ పరిస్థితి లేదు. 1వ తరగతి నుంచి పక్కా బిల్డింగ్స్ ఏమి, డస్క్లు అయితేనేమి, మధ్యాహ్న భోజన పథకం అయితేమి, యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, స్కాలర్షిప్స్, బ్యాగ్స్, షూస్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వమే అందిస్తూ ఉంది. అనేక రకాల సౌకర్యాలను విద్యార్థులకు కల్పించారు. ఎప్పుడైతే విద్యారంగం అభివృద్ధి చెందిందో ఒక దేశం యొక్క అభివృద్ధి, ఒక సమాజం యొక్క పురోభివృద్ధి, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలా, తద్వారా దేశం అభివృద్ధి చెందాలంటే మొదటగా డెవలప్ కావాల్సింది విద్యారంగం.